అమ్మ చేతి అరిసెలు చూసేద్దామా. అరిసెల కోసం ముందు రోజు నైటే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మరుసటి రోజు వాటర్ నుంచి తీసి వాటర్ అంతా వాడిపోయిన తర్వాత బియ్యం తడిగా ఉన్నప్పుడే మెత్తని పిండిగా ఆడించుకుని పాకం పట్టేలోపు పిండి ఆరిపోకుండా గట్టిగా ప్రెస్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు అరిసెల పాకం కోసం మెలాడిపుకున్న ఒక బాండి పెట్టుకుని ఇందులో 2 కేజీల వరకు బెల్లం, 1/2 లీటర్ వరకు వాటర్ వేసి కలుపుతూ ముద్రపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాకం అయ్యిందో లేదో చూడాలంటే ఇలా వాటర్ లో కొంచెం పాకం వేస్తే ఇలా ఉండయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పాకం రాకుండా పిండేసామంటే అరిసెలు ఇరిగిపోతాయి. పాకం అయిన తర్వాత ఇందులో ఒక 1/2 లీటర్ ఆయిల్ వేసి పాకం వేడిగా ఉన్నప్పుడే 2 కేజీల బెల్లానికి 3 కేజీల తడి బియ్య పిండి వేసి ఇక్కడ ఉండకట్టకుండా బియ్య పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి. అరిసెల పిండి మరీ గట్టిగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కిలో వరకు స్మెల్ లేని ఆయిల్ వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మరి ఎక్కువ హీట్ కాకుండా మనకి కావాల్సిన సైజులో అరిసెలు ఒత్తుకొని వేసుకోవాలి. ఇవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత అరిసెల మోల్డ్ లో వేసుకుని ఆయిల్ అంతా కూడా కిందకి ప్రెస్ చేసుకుంటే అమ్మ చేతి